శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకున్నాం అసలు ఏం జరుగుతుంది అనేది. సార్ నమస్తే అండి. సార్ అసలు ఏంటి పరిస్థితి చూసుకుంటే మొత్తం బీఆర్ఎస్ వాళ్ళపైన పడినట్టుగా, అంటే పై స్థాయిలో ఉన్న నాయకుల వారిపైనే పడినట్టుగా కనిపిస్తోంది. మొన్న హరీష్ రావు గారు కావచ్చు, మరి ఇప్పుడు కేటీఆర్ గారు కావచ్చు, నెక్స్ట్ కేసీఆర్ అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది మరి ప్రజల్లో కూడా, అందరిలో కూడా. మరి ఏమనుకోవచ్చు అంటే డైరెక్ట్గా రాజకీయం ఎదుర్కొనే శక్తి వాళ్ళకి లేదు. ఎందుకంటే ప్రజలు 100 రోజులు అర్థమైపోయింది వాళ్ళందరికీ. మళ్ళీ కేసీఆర్ వస్తేనే మనకు రక్షణ, రైతులకు కానీ విద్యార్థులకు కానీ అందరికీ, అన్ని వర్గాలకు. ఒక సింబల్ లేకుండా ఎలక్షన్ పెడితే ఇట్లా కన్నుచూపు ఇట్లా చూసి టీఆర్ఎస్ నాయకులకు దగ్గర ఉండడంటే అంతమంది సర్పంచ్ గెలిపించారు. ఇలా లోకల్ బాడీ కౌన్సిల్ వస్తుంది, రిజర్వేషన్ ఇవ్వలేదు, రైతులు కోపంగా ఉన్నారు, ప్రజలు కోపంగా ఉన్నారు, మహిళలు కోపంగా ఉన్నారు, నిరుద్యోగులు ఉడుకుతున్నారు, ఇట్లా రిటైర్డ్ ఉద్యోగులు కోపంగా ఉన్నారు, ఉద్యోగులు కోపంగా ఉన్నారు. ఏం చేయాలా? మళ్ళీ స్కామ్లు బయటపడ్డాయి. బొగ్గు స్కామ్ అని చెప్పని, తర్వాత కోమటిరెడ్డి గారి మంత్రి పదవిది, బట్టి గారిది, ఇట్లా వాళ్ళ ఎమ్మెల్యేలే ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఎమ్మెల్యేలే ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టేటట్ల పరిస్థితికి వచ్చేసింది. ఒకరిని సీట్లు ఒకరు గుంజుకుంటున్నామట. ఇదంతా అల్లకొల్లం అవుతుంది, తిరగబడేటట్లుంది అనమాట వాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే ఇమీడియట్గా ఇవన్నీ ఎపిసోడ్లు వాళ్ళ దగ్గర కొంచెం గొడవ అయినప్పుడు ఒక ఇష్యూ తీసుకురావాలి, ఈ కార్ రేసింగ్. ఏదైనా స్కామ్ బయటపడుతున్నప్పుడు ఇంకోటి తీసుకురావాలి. ఇప్పుడు ఇంకో స్కామ్ బయటపడ్డది, ఇది వారం రోజులు నడపాలా. ఎందుకంటే ఒక్క స్కామ్ కాదు, ఒక మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ఇట్లా అయిపోతుంది అంతా. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఏదో చేయాల్సింది ఉంది వాళ్ళకు, అది కనపడకుండా ఇంకోటి తీసుకొస్తారు. అంటే వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు లేదు వాళ్ళకు. వాళ్ళు మీరు చూడండి, ఒక బిల్డర్ని అడగండి, అప్లై చేసుకుంటే రేట్ ఫిక్స్ అయిందండి, ఇట్లా ఎస్ఎఫ్టీకి ఇంత అని, అఫీషియల్గా ఇంత, అన్అఫీషియల్గా ఇంత అని చెప్పి. ఎక్కడ లేదు అట్లా. ఇప్పుడు భూమి పెట్టినప్పటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదు. బహిరంగంగా కరప్షన్ పెరిగిపోయింది. భూముల గురించి ఆఫీసులు పెట్టుకున్నారు అందరూ. భూములు దంద తీసుకురాండి, 30% ఇస్తా, 40% ఇస్తా, దొంగ కాయిదాలు పుట్టించుకొని రండి, ఒక కాగితం పట్టుకురండి, మేము చూసుకుంటాం అని. ఎమ్మెల్యేలు అదే దందలో ఉన్నారు, మంత్రులు అదే దందలో ఉన్నారు. కాన్స్టిట్యున్సీలు వదిలిపెట్టి ఇంకా 2.5 ఏళ్ళు ఎట్లా సంపాదించుకోవాలని దృష్టిలో పెట్టుకున్నారు అనమాట. పోలీసులను అడ్డం పెట్టుకున్నారు. కొంతమంది అవినీతి అధికారులను చేతిలో పెట్టుకొని వాళ్ళకు వాటాలు ఇచ్చి కార్యకర్తల కన్నా ఎక్కువ పని చేస్తారు. గవర్నమెంట్ లేదు, వాళ్ళకు పని చేసేటోని ఆఫీసర్ని తెచ్చుకోవాలి, పోలీసుని. నిజాయితీ వాళ్ళ పోలీసుని తీసుకుపోయి దూరం అయిపడేలా. ఇవాళ నిజాయితీ పోలీసు ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాడిని బ్లాక్మెయిల్ చేయాలి, బెదిరియాలి, ఎక్కడ పంపాలి. ఇక వీళ్ళు ఇలా దందలు నడవాలి. పోలీసు నాయకులు మూటా ఏర్పడ్డారు. ఒక 5 మూటాలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఒక మూట కాదు, 5 మంది, ఒక్కొక్క మంత్రి ఒక మూట, ఒక మంత్రి ఒక మూట. ఇట్లా వీళ్ళ పని అనేది అంతే. డిపార్ట్మెంట్ రివ్యూ లేదు, పాస్ లేదు. వర్షాలు పడుతున్నాయి, దగ్గరకు వచ్చినాయి, మరి ఏం చేయాలి? వ్యవసాయానికి పిండి సంచున్నాయి, అది లేదు. హాస్టల్ ఎట్లున్నాయి, అది లేదు. పిల్లలకు ఉద్యోగాలంటే మేము ఎట్లా చేద్దాం, అది లేదు. ఏం లేదు వాళ్ళకు. వాళ్ళు పీక తింటున్నారు, రక్తం జలగా పీడిచినట్లు పీడిచేస్తారు తెలంగాణ. కనుక వీళ్ళ స్కామ్లు బయటపడకుండా కేటీఆర్ గారిని బయట తీసుకొస్తుంది. పాలమూరును నేను డెవలప్ చేస్తాను, చాలా నేను పుట్టిన గడ్డ అని చెప్పేసి అంటున్నాడు. కాకపోతే అక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత మీరు చేసిన అభివృద్ధి తప్ప అక్కడ ఏ విధంగా కనిపించట్లేదు అని ప్రజాభిప్రాయం. ఇప్పుడు మేము కట్టిన ప్రాజెక్టులు 12 లక్షల ఎకరాల నిలిచే ప్రాజెక్టులు 90% కంప్లీట్ అయినాయి. 10% కంప్లీట్ చేస్తే రైతంతా బాగుపడతాం. మా బేస్డే రైతు. తెలంగాణ మొత్తం బతుకుదేరే మా రైతు నుంచే మా బతుకంతా, కుల వృత్తులకు కానీ అంతా. కానీ రైతు పంటలు పండిస్తే మేము అంతా హ్యాపీగా ఉంటాం. నువ్వు 10% నీళ్ళు, 10% పని కంప్లీట్ అయితే నీళ్ళు వస్తాయి, కాలువలు తోతే నీళ్ళు వస్తాయి. కాలువల టెండర్లు మేము పిలిస్తే రద్దు చేసి పడేసిండ్రు. నీటి వాటా గురించి కొట్లాడతలేరు. యూరియా పిండి దొరకక మా మహిళలు కొట్టుకొని చచ్చిండ్రు, నెత్తులు వలిగినాయి రాష్ట్రం మొత్తంలో. ఒక్కటే ఆ వ్యవస్థ పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఈ పనికి మాలిన సిట్టు పిట్టు అని పెట్టుకొని వాళ్ళని తీసుకుపోవడం, విచారించడం ఏముంటుంది చెప్పు? ఏం విచారణ? ఇదంతా జోక్ లాగుంది. ఇదంతా 2.5 ఏళ్ళు అయింది వీళ్ళు చేయాల్సింది. ఇంకా సాక్షులు విచారిస్తున్నారు. సాక్షులు విచారించేది ఎప్పుడు? ఇంకా అందరు సాక్షులు కంప్లీట్ అయినాక ఛార్జ్షీట్ చేసేప్పుడు, కోర్టుకు పంపేది ఎప్పుడు? ఉండదు. అట్లా కాలక్షేపం అంతే, టైం పాస్ అంతే తప్ప ఏం లేదు అంతా.